అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రస్తుత రాజకీయ పరిణామాలపై మనతో చర్చించేందుకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఉన్నారు. ఆయన అడిగి పలు అంశాలపై ఆయన స్పందన కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం, వెల్కమ్ టు ఆర్టీవీ. సార్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి చాలా పొలిటికల్ హీట్ క్రమంగా పెరుగుతుంది. కానీ ఒక రెండు అంశాలు మాత్రం అందరూ చర్చకు అదే అంశాన్ని ఎజెండాగా పెడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఒకటి మంచు మోహన్ బాబు కుటుంబ వివాదం, ఒకటి మరోవైపు పుష్ప 2 సంధ్య థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందినటువంటి అంశం. ఒకవైపు మీరు ఎప్పుడు కూడా ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి, పాలకులు మారుతుంటారు, మీరు ఎప్పుడు సమ్మెలు లేదా ఇతర సుదీర్ఘ పోరాటాలను నిర్మించే ప్రయత్నం చేస్తుంటారు, ప్రజా ఉద్యమాలు నిర్మించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ రెండు అంశాలపై మాత్రం సిపిఎం ఎక్కడ కూడా ఎటువంటి స్పందన కూడా ఎక్కడ కూడా వ్యక్తం చేయనటువంటి సిచ్యువేషన్. ఎట్లా చూస్తారు అసలు ఈ రెండు అంశాలపై మీ కామెంట్ ఏంటి? అల్లు అర్జున్ సమస్య పైన ఇప్పటికే కామెంట్ చేసాం, ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాం. అది పబ్లిక్ జరిగింది కాబట్టి ఆ పబ్లిక్ ఈవెంట్ జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అట్లాగే ఘటన జరిగిన తర్వాత నిర్వహించాల్సిన బాధ్యతలు, దీని గురించి చాలా స్పష్టంగా సిపిఎం పార్టీ వైఖరి గురించి చెప్పాం. ఆ ఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఆ రకంగా ఒక థియేటర్కి వచ్చే సినిమా చూడడానికి ఒక ప్రముఖుడు, సూపర్ స్టార్గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ప్రయత్నం చేసినప్పుడు పోలీసు పర్మిషన్ నిరాకరించాం, అయినా సరే వచ్చాడు అని చెప్తున్నారు. ఆ రావడం, అక్కడ ఘటన జరగడం చాలా బాధాకరం. దీనికి అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సిందే. చట్ట ప్రకారం చట్టం తన పని తాను చేసుకోవాల్సిందే. ఆయన మీద కేసు పెట్టడం కానీ లేదా అరెస్ట్ చేయడం కానీ విచారించడం కానీ తప్పేం కాదు. అట్లాగే నష్టపరిహారం విషయంలో కూడా వాళ్ళ సినిమాలకైతే 100 కోట్లు తీసుకోవడం, తన కారణంగా ఒక మనిషి చనిపోతే 25 లక్షలు ఇస్తూ ఉంటాం, 50 లక్షలు ఇస్తూ ఉండడం ఇట్లాంటి ముష్టి కాదు. ఖచ్చితంగా 5 కోట్లకు తగ్గకుండా భారీగా నష్టపరిహారం ఇవ్వాలి సినిమా పరిశ్రమ కానీ లేదా అల్లు అర్జున్ కానీ స్పష్టంగా మా వైఖరి ప్రకటించాం. ఇక పోలీస్ వర్షన్కి సంబంధించి అల్లు అర్జున్ చెప్పే దాంట్లో ఆ మహిళ చనిపోయిన సంగతి నాకు తెలియదు అని చెప్తున్నారు, తర్వాత తెలిసిందని చెప్తున్నారు. అది వాస్తవం కాదనేది పోలీసు రికార్డును బట్టి తెలుస్తోంది. వాళ్ళ సినిమా థియేటర్లో అర్జున్ సినిమా చూస్తుండగా మహిళ చనిపోయిన విషయాన్ని చెప్పడానికి డిఎస్పీ వెళ్తే వాళ్ళ మేనేజర్ అడ్డుకోవడం, ఆ తర్వాత డిఎస్పీ స్వయంగా అల్లు అర్జున్కి చెప్పడం, ఆ తర్వాత ఆయన బయటకు తీసుకురావడం, ఇదంతా వీడియోలో స్పష్టంగా రికార్డ్ అయ్యి ఉంది. కాబట్టి మహిళ చనిపోయిన తర్వాత కూడా ఆయన సినిమా చూడడానికి ప్రయత్నం చేయడం, మేము పట్టనట్టు వ్యవహరించడం అనేది అది సరైనది కాదు, బాధ్యతారహిత్యం. అదే సందర్భంలో పోలీస్ చెప్పే దాంట్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది. పర్మిషన్ ఇవ్వనప్పుడు ఆ విషయాన్ని ఆ థియేటర్ యాజమాన్యానికి తెలియజేశారు, అది సరైందే. థియేటర్ యాజమాన్యమే అప్లికేషన్ పెట్టింది కాబట్టి వాళ్ళకి తెలియజేసి సరిపోయింది. వాళ్ళు అర్జున్కి తెలియజేయాల్సి, మాకు తెలియజేయలేదు అని అర్జున్ అంటున్నాడు. కానీ తెలియజేసినా లేకపోయినా సరే ఒక సెలబ్రిటీ తన ఇంటి నుంచి బయలుదేరి చాలా దూరం, ఒక అరగంటైనా పడుతుంది అక్కడి నుంచి రావడానికి, అక్కడి నుంచి థియేటర్కి వచ్చేదాకా పోలీసుకు తెలియదు అనుకోలేము. ఇంటెలిజెన్స్ ఏం చేస్తున్నట్టు? పర్మిషన్ ఇవ్వనప్పుడు ఇవ్వకపోయినా సరే ఆ సెలబ్రిటీ కదలికలు ఏంటో వీళ్ళు గమనించాలి కదా. ఇంటెలిజెన్స్ ఇంట్లోంచి బయలుదేరినప్పుడు అక్కడే ఆపాలి కదా. ఇంట్లోనే ఆపగలిగినట్టయితే ఈ దుర్ఘటన జరిగే అవకాశం లేదు. ఈ విషయంలో ఏం చెప్తారనేది ఇంతవరకు పబ్లిక్ పోలీసు వివరణ ఇవ్వలేదు. ఆ వివరణ ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఒకవేళ ఈ విచారణలో అక్కడ నిరోధించకపోవడం పోలీస్ బాధ్యత కూడా ఉంది అని తేలితే దానికి తగిన చర్యలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు అసలు విషయాల్లోకి వెళ్దాం సార్. ప్రధానంగా రాజకీయానికి సంబంధించినటువంటి అంశాలు. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ మీకు మధ్య అత్యంత సన్నిహిత వాతావరణం ఉండేది. గతంలో పలుమార్లు కూడా మీరు కేసీఆర్ మిమ్మల్ని ఇన్వైట్ చేయడం, మీరు వెళ్ళి కలవడం, పలు అంశాలకు సంబంధించి వివరించే ప్రయత్నం అయితే జరిగింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా మీరు గతంలో కలిసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ప్రభుత్వాలు ఏమున్నా, పాలకులు ఎవరైనా, ఒకవైపు మీరు వ్యక్తిగతంగా సన్నిహితంగా ఉంటూనే మరోవైపు సమ్మెలు చేస్తూ ఉంటారు, పోరాటాలు చేస్తుంటారు. ప్రస్తుతం కూడా అనేక కార్మిక సంఘాలను, కర్షక సంఘాలను కూడా మళ్ళీ సంఘటితం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఏడాది కాలంలోనే కాంగ్రెస్ పాలనపై ఆ స్థాయి, అంటే సమ్మె చేయాల్సినటువంటి అంత పరిస్థితి ఉత్పన్నమైందంటారా? అంటే రేవంత్ రెడ్డి గారు కానీ గత ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ వ్యక్తిగతంగా పరస్పరం గౌరవించుకుంటాం, పలకరించుకుంటాం, అందులో సందేహం లేదు. కానీ రాజకీయంగా చూసినప్పుడు, ప్రజల పరంగా పరిపాలించేప్పుడు వాళ్ళు చేసిన వాగ్దానాలు ఏంటి, అవి అమలు జరిగినాయా లేవా? అమలు జరిగితే ఖచ్చితంగా ప్రజల తరఫున నిలదీస్తాం. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో అదే చేసాం. మలన్ సాగర్ కానీ, లేక నీటిపారుదల ప్రాజెక్టులు జరిగిన అవినీతి కానీ, కుటుంబ పరిపాలన కానీ,
ప్రతిపక్షాలను అణిచివేయడం కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకోవడం కానీ ఇట్లాంటి వాటన్నిటిలో చాలా సునిశ్చితంగా విమర్శించాం. అనేక పోరాటాలు కూడా నిర్వహించాం. అదే సందర్భంలో పొడుగుల పోరాటం కూడా మన జిల్లాలో చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఈ రకంగా పోరాటాలు అక్కడే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, సంతోషం. మేము కాంగ్రెస్ సమర్థించింది కాంగ్రెస్ ఏదో గొప్ప పార్టీ అని ప్రజల్ని సుఖంగా పరిపాలిస్తున్న నమ్మకంతో కాదు. బీజేపీ అనే ఒక ప్రమాదం ఉంది దేశంలో. కాంగ్రెస్ సపోర్ట్ లేకుండా, కాంగ్రెస్తో కలిసి పనిచేయకుండా బీజేపీ ప్రమాదాన్ని నిరోధించడం సాధ్యం కాదు కాబట్టి ఆ రకంగా కలిసి పనిచేసాం. ఆ సందర్భంగా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ని సపోర్ట్ చేసాం మేము పోటీ చేసిన స్థానంలో తప్ప. ఇక్కడ అనేక వాగ్దానాలు వాళ్ళు చేశారు. 6 గ్యారంటీలు అన్నారు, 7వ గ్యారంటీ స్వేచ్ఛ సమానత్వం అన్నారు. మరి వాటిల్లో అమలు జరిగిన ఎన్ని అని పరిశీలించాలి. ఇప్పుడు 1 సంవత్సరం పూర్తయింది. 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా వాళ్ళు వార్షికోత్సవాలు కూడా జరుపుకుంటున్నారు. అభ్యంతరం లేదు. వాళ్ళ పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం తప్పులేనట్టుగానే వాళ్ళ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి సంవత్సరం అయితే వాళ్ళ పార్టీకి జరుపుకోవడం మాకు అభ్యంతరం లేదు. కానీ సంవత్సరం అయిన సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏ మేరకు అమలు జరిగినాయి? అన్ని వాగ్దానాలు ఒకేసారి 1 సంవత్సరంలో పూర్తి కావాలని కూడా మేము అనట్లేదు. కానీ చేసిన వాగ్దానాల్లో 5వ వంతైనా పూర్తి కావాలి 1 సంవత్సరం. చెప్తున్నా చాలా స్పష్టంగా, గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసినటువంటి ఖర్చు కంటే కూడా రైతు సంక్షేమం కోసం తాము 55,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తామని చెప్తున్నారు. గడిచిన 10 ఏళ్లలో 26,000 కోట్లు రుణమాఫీ కోసం ఖర్చు చేస్తే తాము 20,000 కోట్లు కేవలం 1 ఏడాదిలోనే ఖర్చు చేస్తామని చెప్తుంది. గత ప్రభుత్వ పాలనతో పోలిస్తే తాము ఎంతో బెటర్గా ఉన్నామని చెప్తుంది కదా ప్రభుత్వం స్పష్టంగా. ఆ 1 పాయింట్ వరకు వాళ్ళకంటే వీళ్ళు ఎక్కువ ఖర్చు చేయొచ్చు. కానీ వీళ్ళు ఖర్చు చేస్తామని చెప్పింది ఎంత అని పరిశీలన చేస్తే 31,000 కోట్లు రుణమాఫీ కోసం ఖర్చు చేస్తామన్నారు. దాంట్లో 60% మాత్రమే చేశారు. మిగతా ఆగస్టు 15లోపు చేయలేదు కదా, మాట తప్పినట్టే కదా. అదేవిధంగా రైతు భరోసా అనేది అంతకుముందు 10,000 వస్తుంటే ఎకరానికి 15,000 ఇస్తాం మా గవర్నమెంట్ వస్తాయని చెప్పారు. మరి కొండ 4 మంది వేస్తే 4 పోయినట్టుగా 15,000 వస్తుందని ఓటేస్తే ఉన్న 10,000 కూడా ఇవ్వలేదు కదా. వ్యవసాయ కార్మికులకు అంటే ఇప్పుడు సంక్రాంతి నుంచి ఇస్తామని చెప్తుంది. రైతు భరోసా కూడా కట్ ఆఫ్ 7 ఎకరాలని ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తుంది. పంచాయతీ ఎన్నికల కోసం చెప్పే మాటలుగా ఉండకూడదు. జనవరిలో పంచాయతీ ఎన్నికలు ఉంటాయి కాబట్టి అవి చెప్పడం కాదు, నిజంగా అమలు జరపాలి. అమలు జరపాలంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? 5 ఎకరాలు లోపిస్తామని ఒకళ్ళు, 10 ఎకరాలు లోపిస్తామని ఒకళ్ళు, లేదంటే వ్యవసాయంలో లేని భూములు తీసేస్తామని ఒకళ్ళు, ఈ రకంగా రకరకాల చర్చలు చేస్తున్నారు. మీ పార్టీ వైఖరి ఏంటి సార్? ఒకవేళ 7 ఎకరాలు వాళ్ళ ప్రతిపాదన ఏంటో తేలితే దాని పట్ల మా వైఖరి చెప్తాం. ఓకే, వాళ్ళ వైఖరి చెప్పాలి. స్పష్టత రావాలంటారు. ఒక బెంచ్ మార్క్ ఉంది, మొత్తం భూములకు ఇచ్చాడు. మేము మొత్తం భూములకు ఇవ్వదలచలేదు అన్నారు. మంచిది. ఏ భూమికి ఇస్తారో మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించినటువంటి ఆ మార్గదర్శకాలను ఇక క్షేత్రస్థాయిలో కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు. గతంలో 65 లక్షల రైతులు ఉంటే ప్రస్తుతం 30 లక్షలు అవుతారేమో బహుశా. ప్రధానమంత్రి రైతులకు ఇచ్చేది మాత్రం, ప్రధానమంత్రి ఇచ్చేది కమతానికి 6,000 ఇస్తున్నారు. మార్గదర్శకాలను తీసుకుంటారు కానీ ఇక్కడ మాత్రం రైతు భరోసా కింద 15,000 చెప్పిన దాన్ని బట్టి నేను వైఖరి చెప్పను కదా. ఓకే, ప్రభుత్వం చెప్పాలి కదా. ప్రభుత్వం వైఖరి ప్రకటించాలి. ఇంతవరకు ప్రకటించలేదు. అసెంబ్లీలో కూడా ఆ రకమైన ప్రకటన లేదు. రకరకాలుగా వాళ్ళే మంత్రులు మాట్లాడుతున్నారు కాబట్టి అది స్పష్టత వస్తే తప్పనిసరిగా మా వైఖరి కూడా చెప్తాం. అట్లాగే కౌలుదారులకు ఇప్పుడు ప్రకటించారు, ధరణిని భారతమాత భూమాత పేరు పెట్టారు. పేరు మార్చితే అభ్యంతరం లేదు. అట్లాగే గత ధరణిలో ఉన్న అనేక లోపాలు కూడా సవరించారు. గతంలో బుక్లో రైతుకు ఉండే హక్కుల విషయంలో, సర్వే నెంబర్ వీటిల్లో కొన్ని తప్పులు అయితే జరిగితే రెక్టిఫై చేసే అవకాశం అధికారం లేదు, కోర్టుకు పోవాలి. అట్లా కాకుండా ఇప్పుడు కలెక్టర్కు, తహసీల్దార్కు, ఆర్డీఓ లెవెల్లో కొన్ని అధికారాలు ఇచ్చారు. అది ఓకే. కానీ ముఖ్యమైన మార్పు జరగాల్సింది జరపలేదు వీళ్ళు కూడా. అదేంటంటే కౌలుదారుల హక్కులు రికార్డ్ చేసే కాలం గతంలో ఉండేది బీఆర్ఎస్ రాకముందు. ఆ కాలమే తీసేశారు. 26 సెక్షన్, ఆ సెక్షన్ తీసేశారు. అది ఉంటే తప్ప కౌలుదారులకు న్యాయం జరగదు. దాదాపు 40% భూమి అంతా కౌలుదారుల చేతుల్లో ఉంది. వాళ్ళ సాగు చేసేది ఒకడు, నష్టపరిహారాలు వచ్చేది ఇంకొకళ్ళకు. ఇది జరగలేదు. దాన్ని ఆ రకంగా సరిచేయాలని కోరుతున్నాం. అట్లా వ్యవసాయ కార్మికులకు సంవత్సరానికి 12,000 ఇస్తా అన్నారు. దాని గురించి పట్టలేదు. నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. నిరుద్యోగం భృతి ఇంతవరకు ప్రస్తావన లేదు. మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నాయి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పింది. మొదటి సంవత్సరం అంతా కలిపి 10,000-15,000 నోటిఫికేషన్లు ఇచ్చారు. ఒక 5,000-10,000 ఉద్యోగాలు ఇచ్చి ఉంటారు. ఈ రకంగా చాలా వాగ్దానాలు వెనక్కి పోతున్నాయి. ఇవి చర్చ జరగకుండా హైడ్రా అని, లేకపోతే మూసీ ప్రాజెక్ట్ అని, రామగుండం దామగుండం ప్రాజెక్ట్ అని, లేకపోతే గ్రూప్ 1 పరీక్షలు అని, ఇట్లాంటి విషయాలన్నీ ముందుకు తీసుకొస్తున్నారు. ఏది లేదంటే టికెట్ లేని సినిమా చూపించడానికి
ఈ మోహన్ బాబుదో లేదా అల్లు అర్జున్దో హెడ్డింగ్లో పెట్టిస్తున్నారు. ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్ కాకుండా ప్రజల యొక్క వాస్తవ సమస్యలు చర్చనీయాంశం చేయాలి, అసెంబ్లీలో కానీ బయట కానీ. అట్లాగే రేవంత్ రెడ్డి గారు 7వ హామీ ఇచ్చాడు, 7వ గ్యారెంటీ, స్వేచ్ఛ ప్రజాస్వామ్యం. స్వేచ్ఛ ఎక్కడ ఉంది? గతంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని విమర్శించే మీటింగ్లు పెడితే పర్మిషన్ ఇవ్వట్లేదు, ఇప్పుడు ఇవ్వట్లేదు. గతంలో ముఖ్యమంత్రి గారు ఏ జిల్లా పోయినా ముందు సిపిఎం కార్యకర్తలు అరెస్ట్ అయ్యాలి, ఇప్పుడు కూడా అరెస్ట్ అవుతూనే ఉన్నారు. నేను ముఖ్యమంత్రి గారిని కూడా అదే అడిగారు, గతంలో మేమే అరెస్ట్ అవుతున్నాం, మళ్ళీ ఇప్పుడు మేమే అరెస్ట్ అవుతున్నాం, మీకు ఓటేసి కూడా. అందుకు అభినందిస్తారు మిమ్మల్ని, ఎందుకంటే పోరాడే వాళ్ళ మేమని మీరు కూడా గుర్తిస్తున్నారు, అందుకని అరెస్ట్ చేస్తున్నారు. ఈ రకమైన పరిస్థితి ఉంది. కాబట్టి కాంగ్రెస్ అంటే వ్యక్తిగతంగా మాకేం వ్యతిరేకత లేదు, రేవంత్ రెడ్డి అంటే నాకు ఇష్టమే. కానీ ఇష్టాలతో నిమిత్తం లేదు. ఇక్కడ ప్రజల పట్ల బాధ్యత వహించడానికి మీరు చెప్పింది ఏంటి, చేస్తున్నది ఏంటి అనేది చూసినప్పుడు ఖచ్చితంగా మంచి చేస్తే మేము సమర్థిస్తాం. ఇప్పటికీ ఈ గవర్నమెంట్ దిగిపోవాలని, మేము అధికారంలో వెంటనే రావాలని, వస్తామని కూడా మేము అనుకోవట్లేదు. కానీ నువ్వు చెప్పిన వాగ్దానాన్ని అమలు జరపాలి, ఆ రకంగా మంచిగా పరిపాలించండి, మంచిగా మళ్ళీ ఎన్నికండి, మాకు అభ్యంతరం లేదు. కానీ అట్లా కాకుండా ఉంటే మాత్రం, ప్రజలకు నష్టం చేసే చర్యలు చేస్తే మాత్రం నిగదీస్తాం, ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. సార్, సిపిఐతో పోలిస్తే సిపిఐ కొంత వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేసి గడిచిన ఎన్నికల్లో కొంత ప్రతిఫలాలు పొందింది అనే ఒక పాజిటివిటీని సంపాదించుకుంది, అస్తిత్వాన్ని కాపాడుకుందనే చర్చ బయట జరుగుతుంటుంది. సో సిపిఐకి సంబంధించి మాత్రం సిద్ధాంతపరంగానే అలా వెళ్తూ ఉంటారా? ఇంకా వ్యూహాత్మకమైనటువంటి ఆలోచన అడుగులు ఏమైనా వేస్తారా? ఊహించవచ్చా భవిష్యత్తులో ఏమైనా? సిపిఐ ఏ రకమైన వైఖరి తీసుకుందో సిపిఎం కూడా అదే వైఖరి తీసుకుంది గత ఎన్నికల్లో. కానీ కొన్ని చోట్ల చాలా మొండి వాదన అనుకోవచ్చు, మీ నైజాన్ని ప్రదర్శించారు కొన్ని చోట్ల, కొన్ని స్థానాల్లో మీరు పోటీ చేయడం కావచ్చు, అది కొంత కాంట్రవర్సీ కూడా అయినటువంటి సిచ్యువేషన్ ఉంది గతంలో. అట్లాంటివి జరుగుతుంటాయి, దాంట్లో ప్రజలు ఇప్పుడు తెలుసుకోకపోతే తర్వాత తెలుసు. సో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కదా, మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? ఇంకా మేము దాన్ని చర్చించలేదు. ఓకే, మా స్ట్రాటజీస్ కొన్ని ఇంకా వర్కౌట్ చేయలేదు. మొత్తంగా స్ట్రాటజీస్ చేస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు? తప్పకుండా చేస్తాం. మొత్తంగా ఖచ్చితంగా ఇచ్చినటువంటి వాగ్దానాల అమల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టి తీర్తామని చెప్తున్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. సమస్యలు పోరాటాల ద్వారానే పూర్తిగా ఒక సమస్యకు పరిష్కారాన్ని వెతికే ప్రయత్నం చేస్తామంటున్నారు. ఇది వీడియో స్నేహితులతో ఇప్పుడు ఉదయ్ RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.